నమస్కారం. నా పేరు ప్రతిభా తక్కడపల్లి. 18 టైమ్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. అండ్ రీసెంట్గా ఒక మీడియాలో ఒక చిన్న క్లిప్ చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ నాకు 18 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేరు. అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్కి ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు కానీ, పోలీస్ ట్రైనీస్కి ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేరు. ఒక చిన్న వీడియోకి మాత్రం ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలీదు మనుషులు ఇంత సపోర్ట్ చేస్తారని. అండ్ 2022లో జరిగిన ఇష్యూ అది. డిసెంబర్లో ఇంటర్నేషనల్లీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు మెడల్ వచ్చింది, టర్కీలో మెడల్ వచ్చింది అని చెప్తే నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు. అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. నా కెరీర్ ఉంది, నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయని చెప్పి సైలెంట్ అయిపోయినా అప్పుడు కూడా. అండ్ మళ్ళీ హకీంపేట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పిల్లలు మైనర్స్ వాళ్ళ వీడియోస్ అందరు మీడియా అన్నల దగ్గర ఉండే. స్టిల్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నా. ఆ పిల్లలకి ఏం ధమ్కిచ్చినో నాకు తెలియదు. సో మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే మళ్ళీ నేను ఇష్యూస్ అన్నీ చెప్పిన స్పోర్ట్స్ రిలేటెడ్ మాత్రమే. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్లో చాలామంది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఈ మెయిల్ ఈగోస్ చాలా ఉంటాయి. అది తట్టుకొని నాలాగా నిలబడ్డ అథ్లెట్స్ ఎవరు లేరు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ల స్పోర్ట్స్ మొత్తం ఈ మినిస్ట్రీల పుణ్యాన. సో ఇదేం డ్రామా కాదు. లైఫ్ని దావా మీద పెడితే కానీ ఇన్ని మెడల్స్ రాలేవు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అండ్ నాకు 2023లో ఈ వీళ్ళ ఎంత థ్రెటన్ చేసిండ్రో అని నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు, అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో తెలుసు అని చెప్పి ఫార్చునర్స్ ఫాలో చేయడం, ఇవేంది? ఏమనుకుంటున్నారు? ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కనిపిస్తలేవా ఇవి కూడా? అండ్ ఇంత ఈగోస్ ఎందుకు? దేని గురించి? పదవి, పొజిషన్స్ ఇవేనా? ఇవి ఓన్లీ మీరు స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. మేము కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేస్తారని నాకు తెలియదు. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అట్ ది సేమ్ టైం క్వశ్చన్ కూడా చేస్తున్నా, ఎక్కడ పోయారు ఇన్ని మెడల్స్ వచ్చిన రోజు? ఈ సపోర్ట్ అప్పుడు ఎందుకు చూపించలేదు? అండ్ ఏది డ్రామా కాదు. నా లైఫ్ని నేను రిస్క్ చేసి ఇంత దూరం వచ్చిన 2022లో జరిగిన ఒక ఇష్యూకి నేను వీళ్ళకి స్పోర్ట్స్ మినిస్ట్రీకి అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉల్టా నాకే బెదిరించిండ్రు. తప్పు నాదా వాళ్ళదా? సరే సైలెంట్గా ఉన్నా, నాకు వాయిస్ లేదు, నాకు మెడల్స్ తక్కువ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అథ్లెట్ని అప్పటికి. బట్ స్టిల్ నాకు అంత వాయిస్ లేకుండే, నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేకుండే, నేను ఎలోన్గా నిలబడి ఉన్నా. తర్వాత 2023లో హకీంపేట్ ఇష్యూ స్కూల్లో ఆ పిల్లలకి, అదంతా అందరు మీడియా జర్నలిస్ట్ అన్నల దగ్గర ఉన్నాయి వీడియోస్. అప్పుడు ఆ పిల్లలు మాట్లాడలేకపోతే మళ్ళీ మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే నేను మాట్లాడినా. నాలాగా తట్టుకొని నిలబడ్డ ఒక్క అమ్మాయి లేదు. అందరు అథ్లెట్స్కి ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్నారు, కెరీర్ మానేసి. ఇదేం స్పోర్ట్స్ మినిస్ట్రీ నాకు తెలియదు. అండ్ 2023లో కూడా ఇది నేను వీళ్ళ బాధ భరించలేక, వీళ్ళ ధమ్కీలు భరించలేక ఫార్చునర్లు ఫాలో చేస్తుంటే, అండ్ మా పేరెంట్స్ ఏడున్నారో తెలుసు అని చెప్తే నేను వీళ్ళ బాధకి ఒక వీడియో రిలీజ్ చేసిన. అండ్ నాకు తెలిసి ఒక పిఏతోని ఫార్చునర్లు ఫాలో చేసేటంత అయితే సీన్ ఉండదని అనుకుంటున్నా. మొత్తం మినిస్ట్రీ మొత్తం వాడికి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉందో మీరు అందాజ వేసుకోవచ్చు. అండ్ ఇప్పటికీ కూడా జనాలు ఈ టాపిక్ని హైలైట్ చేస్తుంది, కానీ నేను ఎంత కష్టపడితే ఇంత దాకా వచ్చినా, ఎన్ని ధమ్కీలు తట్టుకున్నా, ఇవి మాట్లాడరా ఎవరు? అండ్ ఈ మెయిన్ పేజెస్లో వేస్తుండ్రు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. నేను ఏ పార్టీకి అగెనిస్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ గాను. నాకు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతా, ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ గురించి మాట్లాడతా. యాజ్ ఏ అథ్లెట్ నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నా. సో మీరు అకార్డింగ్ టు దట్ బిహేవ్ చేయండి. ఆ విధంగా మీరు వ్యవహరిస్తే అకార్డింగ్ టు దట్ నా ప్రవర్తన ఉంటుంది. నాకు ఎవరితోని వచ్చేది పోయేది ఏం లేదు. పార్టీలు మారుతాయి. మేము అథ్లెట్స్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. వేరే కంట్రీకి రిప్రజెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా స్టిల్ ఇండియానే, ఇక్కడ ఏ సపోర్ట్ సిస్టమ్ లేకున్నా ఇంకా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి మీరు ఇది గమనిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.